ఈ పండగలన్నీ కలిసి దేవుని కాల నిర్ణయ పట్టిక అవుతాయి. 7 పండగలున్నాయి. సబ్బాతు దినం పండగల లెక్కలోకి రాదు. ప్రకటన గ్రంథంలో లాగే ఈ అధ్యాయంలో 7 అనే అంకె ఎంతో ప్రాముఖ్యమైనది, అర్థవంతమైనది. ఈ పండగలు సాంఘిక సామాజిక ఉత్సవ కాలాలు. ఇశ్రాయేలు 12 గోత్రాలకు ఇవి సహవాస సమయాలు, ఆరాధన సమయాలివి. ఈ పండగలకు దీర్ఘకాలిక ప్రయోజనముంది. గోత్రాల మధ్య సమైక్యతకు, జాతీయ ఉజ్జీవానికి ఈ పండగలు ఎంతో దోహదపడతాయి. ఈ పండుగ సమావేశాలు అన్యుల ఎదుట గొప్ప సాక్ష్యం. ఈ పండగలన్నీ ప్రవచనాత్మకమైనవి. కాలము సంపూర్ణమైనప్పుడు ఈ పండగలన్నీ క్రీస్తునందు నెరవేరాయి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 16 నుండి 17 వచనం వరకు ఇవి రాబోయే వాటి ఛాయే కాని నిజస్వరూపము క్రీస్తునందే ఉంది. 7వ దినం విశ్రాంతి దినం. శ్రోతలు గ్రహించండి, యూదుల పంచాంగంలో ఈ పండగల కాల విభజన ప్రమాణాలు తేటగా చెప్పబడ్డాయి. 1 పస్కా. ఇది యేసు ప్రభువు శిలువ వేతను మరణాన్ని చూపుతుంది. 2 పొంగని రొట్టెల పండుగ. యేసు మరణానికి ఫలితంగా క్రీస్తుతో మనకున్న సహవాసం. 3 ప్రథమ ఫలాలు, క్రీస్తు యొక్క పునరుత్థానం. 4 పెంతెకోస్తు, దేవుని సంఘ ఆరంభం. 5 ఇశ్రాయేలు తిరిగి వాగ్దత్త భూమికి వస్తారు. ఇది భవిష్యత్తులో నెరవేరబోయే ప్రవచనం. 6 ప్రాయశ్చిత్త మహాదినం. ఇది శిలువ మీద యేసు మన కోసమై చేసిన దివ్య బలియాగాన్ని చూపుతుంది. 7 పర్ణశాలల పండుగ. ఇశ్రాయేలు తమ వాగ్దత్త భూమిలో ప్రవేశించి నివాసముండే స్థితి. ఇది ఇంకా నెరవేరవలసి ఉంది. సబ్బాతు దినం ఈ పండుగలలో చేర్చబడలేదు. విశ్రాంతి దినం వారి విమోచనను స్ఫురణకు తెస్తుంది. ఇప్పుడు సంఘానికి ఆదివారమే విమోచన దినం. సబ్బాతు పాత సృష్టికి సంబంధించింది. మనమైతే క్రీస్తునందు నూతన సృష్టి అయి ఉన్నాము. 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. క్రీస్తునందు మనము నూతన సృష్టి. పాతవి గతించాయి, ఇవిగో సమస్తము కొత్తవి అయ్యాయి. ఇప్పుడు పస్కా పండుగను గురించి. మొదటి నెల 14వ రోజున సాయంకాలమందు పస్కా పండుగ వస్తుంది. పండగలన్నిటికీ పస్కా ఆరంభం. యేసు రక్త ప్రభావం ప్రవచనాత్మకంగా ఈ పండగలో గోచరిస్తుంది. 1 కొరింథీ 5వ అధ్యాయం 7వ వచనం. క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడ్డాడు. పస్కా పండుగ ఆరంభం చరిత్రాత్మకమైనది. ఈజిప్టులో అది చిట్ట చివరి తెగులు. ఇంటింట జ్యేష్ఠ కుమారుడు హతమవుతాడు. అయితే ఇశ్రాయేలీయులకు దేవుని ఆజ్ఞ, ప్రతి ఇంటిలో ఒక గొర్రెపిల్లను వధించాలి. దాని రక్తాన్ని ఇంటి ద్వారబంధానికి పూసి ఉంచాలి. వారు ఇంట్లోనే ఉండాలి. పస్కా గొర్రెను వారు కాల్చుకొని తినాలి. ఏ ఇంటి ద్వారబంధానికి రక్తం ఉన్నదో ఆ ఇంటిని మరణదూత దాటిపోతాడు. ఇశ్రాయేలీయులు సీనాయి కొండ వద్ద విడిది చేసినప్పుడు పస్కా పండుగను ఎంతో శ్రద్ధగా ఆచరించారు. పస్కా పండుగ క్రీస్తునందు నెరవేరిన వైనం మా శ్రోతలు గ్రహించాలి. యేసు ప్రభువు బంధించబడిన రాత్రి తన శిష్యులతో పస్కాను భుజించాడు. పాత నిబంధన పస్కాకు కొత్త నిబంధన నెరవేర్పును యేసు ప్రభువు స్థాపించాడు. ఇదే ప్రభురాత్రి భోజనం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో సింహాసనమునకు ఆ 4 జీవులకు మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల కనపడింది. దేవుని రాజ్యము వచ్చిన తరువాత కూడా పస్కా పండుగ ఆచరించబడుతుంది. ప్రభు అన్నాడు, లూకాసు వార్త 22వ అధ్యాయం 16వ వచనం. పస్కా దేవుని రాజ్యములో నెరవేరే వరకు ఇక ఎన్నడూ దానిని భుజించను. లేవియ కాండం 23వ అధ్యాయం 6 నుండి 8వ వచనం వరకు. పొంగని రొట్టెల పండుగ. ఆ నెల 15వ తేదీ ఇది మొదలవుతుంది. ఇది పస్కా పండుగకు కొనసాగింపు. 7 రోజులు పులవని రొట్టెలే తినాలి. ఈ పండగ 7 రోజులు ఎడతెగక కొనసాగుతుంది. పులుపు చెడుగుకు గుర్తు.
పులవని రొట్టె అనగా యేసుక్రీస్తుతో సహవాసం. ఇది విమోచనాత్మకమైన సహవాసం. పాతదైన పులిపిండితో గాని, దుర్మార్గము దుష్టత్వము అనే పులిపిండితో గాని కాకుండా నిష్కాపట్యము సత్యము అనే రొట్టెతో పండుగ ఆచరిస్తాము. ఈ పండుగ సమయంలో అందరూ తమ వృత్తి వ్యాపారాలు మానేయాలి, అర్పణలు తేవాలి. ఈ పండగలో మొదటి రోజు చివరి రోజు పరిశుద్ధ సమాజం కూడి వస్తుంది. గమనించాలి, రక్షించబడిన విశ్వాసి జీవితంలో క్రీస్తు రక్త ప్రభావం ఎడతెగక కొనసాగుతూనే ఉంటుంది. 1 యోహాను 1:7 ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులను చేస్తుంది. ఆ తరువాత ప్రథమ ఫలాల పండుగ. లేవీకాండం 23:9-13 వరకు. ఇశ్రాయేలీయులు వాగ్దత్త భూమిలో ప్రవేశించిన తరువాత వారు భూమి దున్ని విత్తనాలు వేసి పైరు పంటకు వచ్చినప్పుడు వాటిని సమకూర్చి పనలుగా కట్టాలి. అప్పుడు దానిని గుడారము వద్దకు తేవాలి. యాజకుడు దానిని దేవునికి అర్పించాలి. పెంతెకోస్తు పండుగ. ఇది వారారంభంలో వస్తుంది. 7 సబ్బాతులను లెక్కిస్తారు. 49 రోజులవుతుంది. 50వ రోజున పెంతెకోస్తు వస్తుంది. వారమందలి ప్రథమ దినాన పెంతెకోస్తు. ఆ రోజున పనను అల్లాడించిన తరువాత 50 రోజులకు పెంతెకోస్తు వస్తుంది. శ్రోతలు వింటున్నారా? వారంలో మొదటి రోజున సంఘం పుట్టింది. వారంలో మొదటి రోజున యేసు లేచాడు. ఇక పాత సబ్బాతుతో పని లేదు. అది పాత సృష్టికి చెందింది. అయితే సంఘం కొత్త సృష్టి. సంఘం వారంలో మొదటి రోజున ఆరాధనకు సమకూడుతుంది. మనము ఈ విధంగా యేసు పునరుత్థానాన్ని జ్ఞాపకం చేసుకుంటాము. అంతేకాదు, అది సంఘము యొక్క జన్మదినం. పెంతెకోస్తు పండుగను వారాల పండుగ అంటారు. అపొస్తలుల కార్యములు 2:1-4 పెంతెకోస్తు వచ్చిందంటే పాత నిబంధనలోని పెంతెకోస్తుకు అది నెరవేర్పు. పరిశుద్ధాత్మ వచ్చి క్రీస్తు శరీరములోనికి వారికి బాప్తిస్మమిచ్చాడు. అది సంఘ జన్మదినం. ఆ రోజున సంఘ పరిచర్య ప్రారంభమైంది. పెంతెకోస్తు అనగా సంఘం పుట్టిన రోజు. యేసుక్రీస్తు పునరుత్థానుడై 40 రోజులు శిష్యులకు కనిపిస్తూనే ఉన్నాడు. ఆ తరువాత శిష్యులు మేడగదిలో 10 రోజులు కనిపెట్టారు. అప్పుడు వారు వాగ్దానము చేయబడిన ఆత్మను పొందారు. లేవియకాండం 23:17 గోధుమ రొట్టెలను చేసి పులవబెట్టి కాల్చాలి అని ఉంది. ఇది సంఘానికి సాదృశ్యం. 7 సంఘాలకు ఉత్తరాలు రాస్తూ ప్రతి సంఘంలో ఏదో లోపము ఉన్నట్లు ప్రభువు చూపుతున్నాడు. ఫిలదెల్ఫియాలో మాత్రం లోపం లేదు అన్నాడు. పులిపిండి కొంచెమో గొప్పో సంఘంలో ఉంటుంది. అందుకే పులిపిండి రొట్టెను కాల్చాలి అన్నాడు ప్రభువు. లేవియకాండం 23:19 నుండి బలులు అర్పించాలి అని చెప్పబడింది. వారు ఈ పండగను ఆచరిస్తూ బీదలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పండగల క్రమం గమనించండి. 1 పస్కా పండుగ. ఇది 1 రోజు పండుగ. విమోచనను జ్ఞాపకం చేస్తుంది. 2 పొంగని రొట్టెల పండుగ. ఇది నూతన జీవాన్ని జ్ఞాపకం చేస్తుంది. 3 ప్రథమ ఫలాల పండుగ. ఇది 1 రోజు పండుగ. దేవుడే మన పోషకుడు అని జ్ఞాపకం చేస్తుంది. 4 పెంతెకోస్తు పండుగ. ఇది 1 రోజు పండగ. సమృద్ధి పంటకు దేవునికి కృతజ్ఞతలు చెప్పే పండగ. 5 బూరలూదే పండగ. 1 రోజు పండగ. ఆనందోత్సాహాలను వ్యక్తం చేసే పండగ. 6 ప్రాయశ్చిత్త దినం. దేవునితో సహవాసం పునరుద్ధరణను ప్రకటించే 1 రోజు పండగ. 7 పర్ణశాలల పండగ. ఇశ్రాయేలీయుల సమర్పణ పండగ.